హాయ్ ఫ్రెండ్స్, మేము షేర్ చేసే లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ టైమ్స్. సో ప్రధానమంత్రి శ్రమ్ యోగ్ మదన్ అలాగే అటల్ పెన్షన్ యోజన ఈ రెండు స్కీమ్స్ కు ఉన్న డిఫరెన్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో చాలా మంది, నేను ఒక ప్రీవియస్ వీడియో చేశాను, చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు, చాలా కామెంట్ చేస్తున్నారు. సో ప్రతి సామాన్యుడికి పెన్షన్ వచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్స్ అయితే రూపొందించింది. దీని పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్, ప్రధానమంత్రి శ్రమ్ యోగ్ మదన్ అంటే 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వాళ్ళకి 3000 పెన్షన్ వచ్చే విధంగా దీన్ని అయితే ప్రొసీజర్ని అమలు చేశారు. సో ఇదేంటంటే ఈ స్కీమ్ వల్ల రెండు అప్లై చేయొచ్చా అంటే దానికి ఏంటంటే బెనిఫిట్స్ ఏమున్నాయి అన్ని చెప్తాను. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ప్రధానమంత్రి శ్రమ్ యోగ్ మదన్ ఇది మెయిన్లీ ఏంటంటే లేబర్స్ కోసం అని చెప్పొచ్చు. ఎవరైతే చాలా మంది లో లెవెల్ వర్కర్స్ ఉంటారో, రిక్షా వాళ్ళు, తర్వాత ఏదైనా డైలీ వర్కర్స్, చిన్న చిన్న అగ్రికల్చర్ వర్క్స్ చేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్, తర్వాత లెదర్ ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు, ఇలా చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళ కోసం మెయిన్గా ఈ పెన్షన్ స్కీమ్ అయితే డిజైన్ చేయబడింది. దీని ద్వారా ఏంటంటే మంత్లీ 3000 రూపీస్ పెన్షన్ తీసుకోవచ్చు. దీంట్లో ఉన్న దానికి ఉన్న డిఫరెన్స్ కూడా చెప్తాను. దీంట్లో ఏంటంటే ఈ స్కీమ్లో 18 ఇయర్స్ నుంచి 40 ఏళ్ళు, 18 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఎలిజిబులే. కాకపోతే వాళ్ళకి ఏ పిఎఫ్ అకౌంట్ ఉండకూడదు, ఈఎస్ఐ ఉండకూడదు, తర్వాత ఐటీ రిటర్న్స్ లాంటివి ఏవి చేసి ఉండకూడదు. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి ఏమేమి ఉండాలంటే ఆధార్ కార్డు, మీకు ఒక బ్యాంక్ అకౌంట్, తర్వాత మీకు ఏదైనా ఐడెంటిటీ కార్డు, ఇవి ఉంటే సరిపోతుంది. మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే కామన్ సర్వీస్ సెంటర్స్ అని కొన్ని ఉంటాయి, ప్రతి జిల్లాలో ఉంటాయి. కొన్ని మీ సేవల్లో కూడా ఈ స్కీమ్ని ఎన్రోల్ చేస్తున్నారు. మీ సేవలో ట్రై చేయండి, లేకుంటే మీరు మీ సేవకి వెళ్ళి అడ్రస్ అడిగితే కామన్ సర్వీస్ సెంటర్స్ అని దాని గురించి డీటెయిల్స్ చెప్తారు. అలాగే ఎస్వైఎం అనే ఒక యాప్ కూడా ఉంది. ఆ యాప్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి బెనిఫిట్ గురించి మీకు అప్డేట్ వస్తుంటాయి. అలాగే మీకు ప్రతి సామాన్యుడికి ఉపయోగపడేలాగానే వీడియోలు ఉంటాయి మన ఛానల్లో. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి. సో దీంట్లో ఏంటంటే 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 55 రూపాయలు పే చేయాలి ప్రతి నెల. గవర్నమెంట్ నుంచి కూడా 55 రూపాయలు ఇస్తారు. అంటే 60 ఏళ్ళ వరకు వీళ్ళు కడుతూనే ఉండాలి 55 రూపాయలు. సపోజ్ 29 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 100 రూపాయలు కట్టాలి. గవర్నమెంట్ నుంచి 100 రూపాయలు వాళ్ళు వేస్తారు, మొత్తం 200. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలు మాత్రమే. 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 200 కట్టాలి. గవర్నమెంట్ నుంచి 200 వస్తాయి. మొత్తం 400 రూపాయలు మీ అకౌంట్లో జమ చేయబడుతుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ కడుతున్నారంటే ఆ పర్సన్కి ఏదన్నా అన్ఫార్చునేట్ గా చనిపోయారంటే ఆ పర్సన్ కి 60 ఏళ్ళు కంప్లీట్ అయితే కనుక వచ్చే పెన్షన్ లో హాఫ్ అమౌంట్ వాళ్ళ వైఫ్ కి వస్తుంది అనమాట. లేకపోతే 60 ఏళ్ళు కంప్లీట్ అవ్వకముందే చనిపోయారనుకోండి, సో దాన్ని వాళ్ళ వైఫ్ కంటిన్యూ చేయొచ్చు. ఎక్కడి నుంచి బ్రేక్ చేశారో, సపోజ్ ఇంకొక 5 ఇయర్స్ మిగిలిందంటే ఆ 5 ఇయర్స్ కనుక ఆ వైఫ్ పే చేస్తే వైఫ్ కు ఫుల్ పెన్షన్ వస్తుంది. లేకుంటే 60 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 65 ఇయర్స్ తర్వాత చనిపోయారు అనుకోండి, వచ్చే పెన్షన్ లో హాఫ్ అమౌంట్ వైఫ్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీంట్లో విత్డ్రా చేసుకోవచ్చు, అంటే మినిమం 10 ఇయర్స్ కట్టిన తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు, డైరెక్ట్ మీరు కట్టిన అమౌంటే ఇస్తారు. సో ఇలాగా రిటర్న్ కూడా తీసుకోవచ్చు. లేకుంటే మీరు ఒకవేళ మధ్యలో ఆపేయడం ఇలాంటివి చేశారనుకోండి, మళ్ళీ కొంచెం పెనాల్టీ వేసుకొని దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ లాగా ఏముండదు. సో ఎవరికైతే చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళకు, సో 50 రూపాయలు 60 రూపాయలు అంటే పెద్ద అమౌంట్ అనిపించదు ఎవరికైనా కూడా. సో అందుకోసమనే ఈ స్కీమ్ ని డిజైన్ చేశారు. సో అటల్ పెన్షన్ యోజన కూడా చెప్తాను, దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి కూడా చెప్తాను. సో ఇది వచ్చేసి ఓన్లీ అంటే కొన్ని లిమిటెడ్ పీపుల్ మాత్రమే అప్లై చేసుకోకూడదు, ఎందుకంటే ఐటీ రిటర్న్స్ ఉండకూడదు. తర్వాత మీకు దాంట్లో ఏ స్కీమ్లో ఉండకూడదు. ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒక కాల్ నెంబర్ ఇచ్చారు, 1800267688. ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి దీని గురించి. దీన్ని రీసెంట్ గానే లాంచ్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే ప్రతి సామాన్యుడికి పెన్షన్ రావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది. సో అటల్ పెన్షన్ యోజన అంటే అది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు పిఎఫ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఐటీ రిటర్న్స్ కట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత దాంట్లో ఏంటంటే 5000 వరకు వస్తుంది పెన్షన్. మీరు కట్టే అమౌంట్ని బట్టి ఉంటుంది. దాంట్లో ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అది కూడా నేను డీటెయిల్గా చెప్తాను.
అటల్ పెన్షన్ యోజన అనేది దాంట్లో కూడా 18 నుంచి 40 ఇయర్స్ మధ్యలో వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, సో ఎవరైనా ఎలిజిబుల్, ఇండియన్ సిటిజన్స్ అందరూ దీనికి ఎలిజిబులే. సో ఐటీ రిటర్న్స్, తర్వాత పిఎఫ్ అకౌంట్స్, ఈఎస్ఐ అకౌంట్స్, ఏ అకౌంట్స్ ఉన్నా పర్వాలేదు, దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐటీ రిటర్న్స్ లేకపోతే కనుక గవర్నమెంట్ అనేది ఒక 1000 రూపీస్ వాళ్ళ అకౌంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ టు 40 ఇయర్స్ మధ్యలోనే ఉండాలి. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సో సపోజ్ ఇప్పుడు ఎవరన్నా అటల్ పెన్షన్ యోజన కడుతున్నారు అనుకో, పే చేస్తున్నారు, వాళ్ళు 60 ఇయర్స్ తర్వాత ఏదైనా బై మిస్టేక్ ఏదైనా అయ్యి చనిపోయారు అనుకోండి, 65 ఇయర్స్ వరకు పెన్షన్ తీసుకున్నారు, 60 నుంచి 65 ఇయర్స్ వరకు వాళ్ళు పెన్షన్ తీసుకున్నారు, తర్వాత చనిపోయారంటే 65 ఇయర్స్ నుంచి వాళ్ళ వైఫ్కు పెన్షన్, సేమ్ అమౌంట్ పెన్షన్ వస్తుంది. సో వాళ్ళ వైఫ్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వరకు పెన్షన్ వస్తుంది. దాని తర్వాత అమౌంట్ కూడా దాని నెక్స్ట్ నామినీకి కూడా వస్తుంది అనమాట. కార్పస్ అమౌంట్ అని ఒకటి ఉంటుంది, అది కూడా నెక్స్ట్ వాళ్ళ నామినీకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ బిఫోర్ చనిపోయారు, 60 ఇయర్స్ కన్నా బిఫోర్ చనిపోయారంటే ఒక అమౌంట్, కార్పస్ అమౌంట్ అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లిమిట్ పెట్టారు. సపోజ్ 1000 రూపీస్ అనుకోండి, 1.7 lakhs వాళ్ళకు నామినీకి, కానీ ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీకి వస్తుంది. సో దీంట్లో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, దీంట్లో అమౌంట్ కొంచెం ఎక్కువ పే చేయాలి, తర్వాత పెన్షన్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. సో దీంట్లో ఆటోమేటిక్ ఆ అకౌంట్ నుంచి డెబిట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సో ఒకవేళ లేట్గా పే చేశారనుకోండి, 1 monthలో 1 రూపీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. 100 రూపీస్ ఉంటే, 100 కన్నా ఎక్కువ ఉంటే 2 రూపీస్, 500 to 1000 అయితే 5 రూపీస్, 1000 కన్నా ఎక్కువ అయితే 10 రూపీస్ వరకు తర్వాత పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు చెప్పిన డేట్ కన్నా లేట్గా పే చేస్తే. సో ముందుగా విత్డ్రా చేసుకోవడానికి అయితే ఏం ఆప్షన్ ఉండదు దీంట్లో. దానిలో లాగా మనకు పిఎంఎస్వైఎంలో అయితే మనము విత్డ్రా చేసుకోవచ్చు అనమాట, ముందే విత్డ్రా చేసుకోవచ్చు, కానీ ఏ బెనిఫిట్స్ రావు. దీంట్లో అయితే విత్డ్రా చేసుకోవడానికి ఉండదు. వన్స్ ఎంటర్ అయ్యారనుకోండి, కంపల్సరీ 60 ఇయర్స్ వరకు కట్టాలి. సో దానికి దీనికి రెండు అప్లై చేసుకోవచ్చు అంటే, మోస్ట్లీ చేసుకోవడం కష్టం అనుకుంటున్నాను, ఎందుకంటే ఒకే ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్స్ కాబట్టి రెండు స్కీమ్స్ రావనుకోవచ్చు. సో ఏదో ఒక స్కీమే అప్లై చేసుకోవాలి. సో అది మెయిన్గా ఏంటంటే లో లెవెల్ వర్కర్స్ కోసం ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు 1000 రూపీస్ పెన్షన్ రావాలనుకోండి, మీరు మంత్లీ 42 రూపీస్ పే చేయాలి 18 ఇయర్స్ వాళ్ళు. తర్వాత 40 ఇయర్స్ వాళ్ళు 291 రూపీస్ పే చేయాలి. సో దీనికి దానికి డిఫరెన్స్ చూసారు కదా, దానికన్నా 200 రూపీసే ఉంది మాక్సిమం అమౌంట్, అది 3000 వస్తుంది. దీంట్లో ఏంటంటే 291 రూపీస్ వరకు పే చేయాలి. ఒకవేళ మధ్యలో ఏదన్నా బై మిస్టేక్ అన్ఫార్చునేట్గా చనిపోవడం లాంటివి జరిగినాయి అనుకోండి, మీకు మీ నామినీకి 1.7 lakh రూపీస్ ఇస్తారు. సో ఇది ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద ఏజ్ మీరు కట్టాల్సిన అమౌంట్ వేరీ అవుతూ ఉంటుంది. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. దానికి ఎవరైతే లో లెవెల్ పీపుల్ కొంచెం అమౌంట్ కూడా చాలా తక్కువ. ఇంకొకటి కూడా ఉంది, ఇంకో పెన్షన్, ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్, దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను. సో మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నేను వీడియో చేయాలా వద్దా అని మీ కామెంట్ చేయండి. తర్వాత దీంట్లో 2000 అనుకోండి, 2000 వాళ్ళకు, ఇది 3000 వాళ్ళకైతే మినిమం 126 రూపీస్ పే చేయాలి. తర్వాత 40 ఇయర్స్ వాళ్ళు 873 రూపీస్ పే చేయాలి. సో మీకు మంత్లీ పెన్షన్ వచ్చి 3000 వస్తుంది. తర్వాత అండ్ స్పౌస్ అంటే నెక్స్ట్ మీ వైఫ్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది అంటిల్ డెత్. సో ఏదన్నా జరిగితే అన్ఫార్చునేట్లీ మీకు 5.1 lakh రూపీస్ ఇన్సూరెన్స్ ఉంటుంది దీంట్లో. సో తర్వాత ఇది 3000 రూపీస్ మనీ, 3000 రూపీస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ అమౌంట్ అయితే పే చేయాలి. సో తర్వాత 4000 రూపీస్ కూడా ఉంది. 4000 రూపీస్ వాళ్ళు మినిమం 168, 18 ఇయర్స్ వాళ్ళు, 40 ఇయర్స్ వాళ్ళు 1164 పే చేయాలి. మంత్లీ 4000 రూపీస్ పెన్షన్ వస్తాయి. సో ఏమన్నా జరిగితే అన్ఫార్చునేట్గా 6.8 lakhs ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 5000 వాళ్ళు 210 రూపీస్ మినిమం పే చేయాలి. 40 ఇయర్స్ వాళ్ళు 1454 రూపీస్ పే చేయాలి. సో ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చేసి 8.5 lakhs వరకు వస్తుంది. 5000 పెన్షన్ అనేది మీకు, మీ నామినీ, మీ స్పౌస్కి కూడా. సో వైఫ్ కడితే వైఫ్కి వస్తుంది, ఒకవేళ హస్బెండ్ కడితే వైఫ్కి అదే కంటిన్యూ అవుతుంది అంటిల్ వాళ్ళ ఎండ్ వరకు ఆ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో మనకు పిఎంఎస్వై శ్రమ్ దాన్ యోజన, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అమౌంట్ తక్కువ, మనీ పెన్షన్ ఎక్కువ, కానీ స్పౌస్కి వచ్చేపాటికి 50% వస్తుంది, అంటే 1500 వస్తుంది. అది ఫ్యామిలీ పెన్షన్ కింద. వెరాస్ ఇన్ అటల్ పెన్షన్ యోజనలో మొత్తం స్పౌస్కి మీకు ఎంత వస్తుందో స్పౌస్కి అంతే వస్తుంది. తర్వాత లాస్ట్లో నామినీ అమౌంట్ కూడా, నామినీని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు.
నామినీకి కూడా లాస్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత నామినీకి కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే దీనికి ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే అప్లై చేసుకోవడానికి దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అమౌంట్ అనేది వేరీ అవుతుంది ఏజ్ డిఫరెన్స్ని బట్టి. తర్వాత దీంట్లో ఏంటంటే రిటర్న్ తీసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉండదు. మనీ కంపల్సరీ మీరు ఎంటర్ అయ్యారనుకోండి 60 years వరకు కంటిన్యూస్గా పే చేస్తూనే ఉండాలి. సో ఇంకొక ఆప్షన్ అయితే ఉండదు. సో కంపల్సరీ మీకు బ్యాంక్ అకౌంట్లో ఆటోమేటిక్ డెబిట్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకుంటే మీరు మంత్లీ పే చేసుకోవచ్చు. ఎక్కడ అప్లై చేయాలి అటల్ పెన్షన్ యోజన అంటే, సో మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంటే మీకు అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో మీకు సేవింగ్స్ అకౌంట్, మీకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. దీనికోసం సపరేట్గా ఏం అవసరం లేదు. సో ఆల్రెడీ మీకు సేవింగ్ అకౌంట్ ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మనీ డిడక్ట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్. లేకుంటే మీరు వెళ్ళి పే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీరు ఇచ్చే ఆప్షన్ బట్టి. సో మీరు ఒకవేళ 6 months యాక్టివ్ మీరు సరిగ్గా పే చేయలేదు అనుకుంటే అకౌంట్ ఫ్రోజ్ అయిపోతుంది. అంటే పెనాల్టీ పే చేసి మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, అంటే మీరు కంటిన్యూ చేయాలి. 12 months అకౌంట్స్ ఉంటే అకౌంట్ డీయాక్టివేట్ అయిపోతుంది. డీయాక్టివేట్ మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలి, అంటే పర్మిషన్స్ తెచ్చుకోనండి, కొంచెం టైం పడుతుంది. సో 24 months అంటే 2 years కనుక మీరు పే చేయకపోతే అకౌంట్ క్లోజ్ అవుతుంది. సో తర్వాత మనం దాన్ని డీయాక్టివేట్ చేసుకోవడానికి కూడా అవ్వదు. సో కాకపోతే కంటిన్యూస్గా కడుతూ ఉండాలి. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, సో అదైతే లో లెవెల్ ఎంప్లాయీస్, ఇది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అని చెప్పొచ్చు. సో ఎన్పిఎస్ అనేది హై క్లాస్, అంటే ఎక్కువ శాలరీస్ వచ్చే వాళ్ళు, హై ఎండ్ శాలరీస్ వచ్చే వాళ్ళు ఎన్పిఎస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది తర్వాత అటల్ పెన్షన్ మిడిల్ క్లాస్ లెవెల్ వాళ్ళకు, ఐటీ రిటర్న్స్ కంటిన్యూస్గా పే చేసే వాళ్ళకి, ఏదైనా పెన్షన్ కోసం చూసే వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ అయితే పొందొచ్చు. సో నాకు తెలిసినంత వరకు ఇదైతే మంచిదే, ఎందుకంటే వైఫ్ కూడా వస్తుంది. తర్వాత చిల్డ్రన్కి నామినీ ఉంటే నామినీ కూడా అమౌంట్ రావడం జరుగుతుంది. సో ప్రతి సామాన్యుడు ఏదో ఒకటి మీకు ఉన్నంతలో మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. సో 55 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 55 నుంచి 1500 వరకు ఉంది, డిపెండింగ్ అపాన్ ది పెన్షన్ బట్టి మీకు. సో లో లెవెల్ వాళ్ళైతే దాన్ని సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్స్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇది న్యూ స్కీమ్, అది మనకు PMSYM అనేది న్యూ స్కీమ్, ప్రధాన మంత్రి శ్రమయోగ్ మదన్. సో ఇది అటల్ పెన్షన్ యోజన అనేది 2015లో లాంచ్ చేశారు. ఇది ఆల్రెడీ కంటిన్యూగా జరుగుతుంది. సో దీనికి కావాలంటే బ్యాంక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవడమే. దానికి కావాలంటే మీ సేవ కానీ కామన్ సర్వీస్ సెంటర్స్కి వెళ్ళి అప్లై చేసుకోవడం. ఇది మెయిన్ డిఫరెన్స్ ఈ రెండింటికి. సో మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే దానికి మీరు అప్లై చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఈ పెన్షన్ గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. దీంట్లో అటల్ పెన్షన్ యోజనలో అప్డేట్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ దాని గురించి కూడా ఒక వీడియో వేస్తాను. సో మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతుండండి. నెక్స్ట్ 10,000 ఇచ్చే స్కీమ్ కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దాని గురించి డీటెయిల్స్ నేను ఫ్యూచర్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.